నిరంకుశత్వాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని అందుకే బీఆర్ఎస్ కు ప్రతిపక్ష పాత్రను అప్పగించారన్నారు సీఎం రేవంత్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం శాసనసభ ఆమోదించింది. ప్రమాణం చేసిన గంటలోనే గడ్డీల బద్దలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛనిచ్చామన్నారు. త్యాగాల కుటుంబాలకు పదవులు లేవు కానీ మీ ఇంట్లో అందరికీ పదవులా అని ప్రశ్నించారు. వరి తప్ప తెలంగాణలో ఏ పంటను ప్రోత్సహించారని నిలదీశారు. వచ్చే 10 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ప్రజలకు జవాబుదారీగా ఉంటామన్నారు సీఎం రేవంత్. నిలబడి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మేము తీర్పిచ్చినామని నికార్సైన తీర్పిచ్చిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాలేదు కాబట్టి నిన్న ఇక్కడున్న వాళ్ళను అక్కడికి పంపినరు. ప్రజా తీర్పును గౌరవించకపోతే అక్కడున్న వాళ్ళను అక్కడికి పంపుతారు. గడీలను బద్దలు కొట్టి ప్రజలు అక్కడికి వచ్చి ప్రజావాణి వినిపిస్తుంటే విని భరించలేని ఈ పార్టీ ఆ ప్రగతి భవన్లు గేట్లను ఇనుప కంచెల్ని బద్దలు కొట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం. నిజంగానే ఈ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పోవాలి అనుకుంటే, నిర్బంధాలతో పరిపాలన సాగించాలి అని అనుకుంటుంటే ఇక్కడ అంతసేపు వాళ్ళు ఎవరు మాట్లాడినా సంవయనంతో ఇక్కడ వింటూ కూర్చుండే వాళ్ళం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేసి కృషి చేసి అమరులైన కుటుంబాలకు ఈ 9.5 సంవత్సరాలల్లా ఏ ఒక్కరోజైనా ప్రగతి భవన్ కు ఆహ్వానించి మీ కుటుంబం మీ బిడ్డల ప్రాణ త్యాగాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, నీ కుటుంబానికి నేను పెద్ద కొడుకునవుతా అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి బుక్కెడు బువ్వ శంకరమ్మకు పెట్టిండా, యాదవ కుటుంబానికి పెట్టిండా, యాదిరెడ్డి కుటుంబానికి పెట్టిండా, కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి పెట్టిండా. ఆ తెలంగాణ ఉద్యమకారుల మీద నమోదైన కేసులను తొలగించాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా? ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారము దేశంలోనే మొదటి స్థానము లేదా 2వ స్థానంలో ఈ 10 సంవత్సరాలు రైతు ఆత్మహత్యలల్ల ఎప్పటికప్పుడు మొదటి 2 స్థానాలలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. 8,000 చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్సీఆర్బీ లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. 2018 ఆగస్టు నెలలో ప్రారంభించిన రైతు బీమా పథకంలో అర్హులు ఎవరో తెలుసా అధ్యక్ష? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపట ఉన్నవాళ్ళు. ఎంతమంది రైతులు చచ్చిపోయినారో తెలుసా అధ్యక్ష? వీళ్ళ లెక్కల ప్రకారము నెంబర్ ఆఫ్ డెత్స్ వచ్చేసి 1,21,965. అంటే ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు కాదా అని నేను అడుగుతున్నా. ఇదా రైతు ప్రభుత్వం? అదేవిధంగా అధ్యక్ష, విద్యుత్ వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అధ్యక్ష. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష. వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక 2023 ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్ తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉంది అధ్యక్ష. మొదటి స్థానానికి 10వ స్థానానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష? 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తే కాల ద్వారా నీళ్లు బారితే ఎక్కడైనా పంపు సెట్లు పెరుగుతాయి అధ్యక్ష? మీరు చెప్పండి. 19 లక్షల పంపు సెట్లతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ 29 లక్షల పంపు సెట్లకు తెలంగాణ పెరిగిందంటే కాలువల ద్వారా నీళ్లు ఇచ్చినము, లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినము, కాళేశ్వరంతో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని చెప్పి వాళ్ళు కల్పిస్తున్న ప్రచారము శుద్ధ అబద్ధమన్న సంగతి మీ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. 10 సంవత్సరాల నాడు వివక్షతోటి ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. కల్వకుర్తి, భీమా, కోయిల్పాడు, నెట్టన్ సాగర్, ప్రాణహిత చేవెళ్ల నుంచి మొదలు పెడితే దేవాదుల, శ్రీరామ్ సాగర్, ఇందిరా సాగర్, శ్రీరామ్ సాగర్ లో కూడా వివక్ష జరిగిందని ఆనాడు సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడుకున్న మనం ఈ 10 సంవత్సరాలల్లా ఈ ప్రాజెక్టులు 100% పూర్తి ఎందుకు కాలేదు? ప్రాణహిత చేవెళ్ల ప్రాంతానికి నీళ్ళు ఎందుకు రాలేదని మీ ద్వారా వాళ్ళని నిలదీస్తున్న అధ్యక్ష. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ గవర్నర్ గారి ప్రసంగం వినేటప్పుడు నాకు సిగ్గైంది వినడానికి అని అన్నారు. నిజంగానే వారు సిగ్గుపడాలి. సొంత నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే ఇసుక లారీలు దళితుల మీద ఎక్కించి తొక్కి చంపుతుంటే ఆ దళితులు నిరసన తెలిపినందుకు ఇసుక దోపిడీలో నేరెళ్లలో నిరసన తెలిపిన దళితులను పోలీసులను పెట్టి నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి
కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా హింసించినందుకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే పోలీసులను పెట్టి అడ్డుకొని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల వంచుకోవాల్సిందే. పరీక్షలు ప్రశ్నాపత్రాలు చివరికి జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ అగ్వకు ఎట్లా పడితే అట్లా అమ్ముకునే పరిస్థితి వచ్చి, ఇది మేం చెప్పింది కాదు, పంపకాలలో పంచాయతీ వచ్చి వాళ్ళే ఫిర్యాదులు చేసుకొని ఈ ప్రభుత్వం గొప్పగా మేం కనిపెట్టినామన్నారు. ఈ ప్రభుత్వం ఏమన్నది? ఇది ప్రతిపక్షాలు కనిపెట్టింది కాదు, ప్రతిపక్షాలు చెప్పింది కాదు, మేమే గుర్తించినాం, మేమే ప్రశ్నపత్రాలు అమ్ముతుంటే పట్టుకున్నాం, మేమే కేసులు కట్టినాం అన్నారు. సంతోషం, మీరే అమ్ముకున్నారు, మీరే గుర్తించారు, మీరే పట్టుకున్నారు, మీరే కేసు కట్టారు. కానీ బాధ్యులను ఎవరిని చేసిండ్రు అధ్యక్ష? ఎవరిని బలి చేసిండ్రు? మీరు ఆ పరీక్షలను నిర్వహించిన వాళ్ళ మీద బోర్డులో నియమించిన సభ్యులకు అర్హత లేదు అని కోర్టు కూడా ప్రభుత్వానికి సూచన చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఎందుకు తీసుకోలేదు? దీనికి కారణం మీరు కాదా? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టలేని వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుతో తల వంచుకోవాల్సిందే. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి తీరవలసిందే అధ్యక్ష. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. హాట్ గా జరిగిన చర్చలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ కాంగ్రెస్ సభ్యులు ప్రసంగిస్తే 50 ఏళ్లలో కాంగ్రెస్ విధ్వంసాలే చేసిందని బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేసింది. నియంతృత్వాన్ని ప్రజలు సహించలేరని, అందుకే ప్రతిపక్ష పాత్ర అప్పగించారని సీఎం సభలో వివరించారు. రైతు బీమా, పంట బీమా మధ్య తేడా తెలియని వ్యక్తి సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యమన్నారు కేటీఆర్. శాసనసభ సమావేశాలు ఇవాళ హాట్ గా కొనసాగాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గత ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ కాంగ్రెస్ సభ్యులు ప్రసంగించగా దానికి కౌంటర్ అటాక్లతో బీఆర్ఎస్ సభ్యులు సమాధానమిచ్చారు. నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యను ఆనాడు కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. కేటీఆర్ కమెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ ను బీఆర్ఎస్ నేతలు ధ్వంసం చేశారన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని విమర్శించారు బట్టి విక్రమార్క. తాగునీటికి దిక్కులేదు, సాగునీటికి దిక్కులేదు, కరెంట్ అనేది అడ్రసే లేదు. ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష. 50 ఏళ్లు పరిపాలించి అధ్యక్ష, ఇక్కడ కూర్చున్న సభ్యులు ఆలోచన చేయాలి అధ్యక్ష. రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్నారు. నల్లగొండలో ఫ్లోరోసిస్ తప్ప ఏమిచ్చింది అధ్యక్ష? వీళ్ళు నల్లగొండలో ఫ్లోరోసిస్ తో 1,50,000 మంది నడుములు వంగరబోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి నాకు ఒక కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడిండు అధ్యక్ష. మొదలు పెట్టమే వారు అసలు ఒక దాడి మొదలు పెడితే ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు మేము అనుకున్నటువంటి ప్రజాస్వామ్యయుత సభ నడిపేదానికంటే మీకు సమాధానం చెప్పే కార్యక్రమంలో ఆ స్ఫూర్తి కూడా దెబ్బతినేటట్టుగా వారు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. 43,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు. ఏడాది ఒక్క గ్రామంలో నీళ్లు వస్తున్నాయండి. ఇప్పటికి కూడా ఐటీడీ నీళ్లు తాగుతూ ఉన్నాం. వేసినటువంటి బోర్లు బావిలో నుంచి నీళ్లు తాగుతున్నాం చెప్తా ఉన్నారు. 10 ఏళ్లలో జరిగిన దానికంటే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన విధ్వంసమే ఎక్కువన్నారు కేటీఆర్. కేటీఆర్ కమెంట్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ ఏర్పాటు చేసిందన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆగం చేసింది చాలక ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ పై మండిపడ్డారు పొన్నం. 2014 ముందు తెలంగాణ ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష? పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు. అధ్యక్ష మైక్ ఇవ్వండి అధ్యక్ష, మైక్ ఇవ్వండి అధ్యక్ష, మైక్ ఇవ్వండి అధ్యక్ష. అందుకే కదా తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది అనే కదా అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది, మన పట్ల వివక్ష ఉందనే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. గతం గురించి, గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం జరిగిందనే కదా మేము కొట్లాడింది, అందరం కొట్లాడింది. అందుకే కదా ఇవాళ మన దాని గురించి ఎందుకు ఇవాళ మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిందే కేసీఆర్ అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. చెప్పిందే మళ్లీ చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో వీరు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా
పూర్తిగా దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. కానీ పదే పదే మళ్ళా 50 సంవత్సరాలకు అంతపూర్వకం పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు, మేం చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని. మేము 91 మంది ఉన్నాము, 95 మేము ఉన్నాము, మీరున్నది ఎంతమంది? దాని తర్వాత ఎన్ని సీట్లు మీరు నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు? దాని తదుపరి జరిగిన 2000 ఎన్నికల్లో ఎంతమంది మీరు నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా పరిపాలించిందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రజల వాక్ స్వాతంత్ర్యాన్ని పూర్తిగా అణిచివేసిందని ఆరోపించారు. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం చెప్పారు. వామపక్షాలకు అభివృద్ధి కనిపించకపోవడం విడ్డూరమని చెప్పారు. The rule of the KCR, when he promised about several things, like just like 3 acres for every Dalit family, 3 acres for every Girijan family, and 2 bedrooms for everyone, one employee from every household. Okay, మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం అయితే సంతోషం, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మీరు మాట్లాడండి, మేము కాదనన్నాము. ఎందుకంటే మీరు కలిసే పోటీ చేసినట్టు తప్పులేదు. కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఎక్కడన్నా చెప్పినాము? మా మేనిఫెస్టోలో ఉందా? నేను ఐ ఛాలెంజ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. ఓల్డ్ సిటీ అభివృద్ధిపై సీఎం రివ్యూ మీటింగ్ జరపాలన్నారు. మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని కోరారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ను ప్రతిపక్ష నేతగా ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని అన్నారు. రాష్ట్రంలో 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కలిగి ఉందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం శాసనసభ ఆమోదించింది. క్లారిఫికేషన్ కోసం సభలో బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. తమకు కనీసం 15 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాలని హరీష్ రావు కోరగా బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు అభ్యంతరం చెప్పారు. దీంతో సభ ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగం పూర్తిగా 6 గ్యారంటీలపైనే ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మిగతా 412 హామీల అమలుపై ఏం చెప్పట్లేదన్నారు. ప్రతిరోజు ప్రజా దర్బార్ అని మాట మార్చారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులపైనే గవర్నర్ ప్రసంగం ఉందన్నారు మహేశ్వర్ రెడ్డి. అప్పులను సాకుగా చూపి హామీల అమలు నుంచి తప్పించుకోవద్దన్నారు. ప్రజలపై పన్నుల భారం లేకుండానే హామీలు అమలు చేయాలన్నారు మహేశ్వర్ రెడ్డి. గవర్నర్ గారి ప్రసంగం కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టుగానే ఉన్నది. వారు చదివారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ కార్యాచరణ కానీ ఏమి చెప్పకపోవడం కొంచెం బాధాకరంగా ఉన్నది. కార్యాచరణ చెప్పి ఉంటే బాగుండేదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కేవలం మేనిఫెస్టోకు చట్టబద్ధత లేకుంటే ఆ మేనిఫెస్టోకు విలువ ఉండదు. ఎంతసేపు 6 గ్యారంటీల విషయమే మాట్లాడుతూ ఉన్నారు కానీ మరి మిగిలిన 412 హామీల గురించి ఈ ప్రభుత్వం మాట్లాడడం లేదు. ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్భాటంగా మొదలుపెట్టినామని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు దర్బారు నడిపిస్తామని చెప్పి ఈ రోజు కేవలం వారానికి 2 రోజులు మాత్రమే మరి ప్రజా దర్బారు అని చెప్పి మళ్ళీ మాట మార్చారు. నిజంగా ప్రజల్ని తప్పుదో పట్టించడంగానే మేము భావిస్తా ఉన్నాం. కేసీఆర్ సర్కారు చేసినటువంటి అప్పుల కుప్పల గురించి గవర్నర్ గారు ప్రసంగంలో మాట్లాడారు, ప్రసంగంలో చెప్పారు. మరి మీరు ఇంకా అదనంగా అప్పులు చేద్దామన్నా లేకుంటే ఈ అప్పులు చూయించి ఈ అప్పుల కుప్పలు చూయించేసి ఇచ్చిన హామీల్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్ర పరిస్థితి దుర్భరంగా ఉందని, రాష్ట్ర సర్కారు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. కానీ దాన్ని అడ్డం పెట్టేసుకొని హామీలను విస్మరిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ వన్ని అవి కానీ హామీలు ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి ఎన్నో భారీ హామీలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం ఓటు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులపై విచారణ జరగాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంతో బ్యాక్ వాటర్తో ముప్పు ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏపీ కాంట్రాక్టర్లకు లబ్ధి జరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తప్పుడు కేసులతో వేధించారని అన్నారు వివేక్. బీఆర్ఎస్ నియంతృత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ప్రజా దర్బార్లతో ప్రజలకు మరింత దగ్గర కావచ్చన్నారు. ఇక చెన్నూరులో తాగునీటి వసతి లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు వివేక్. సింగరేణి సంస్థలో బీఆర్ఎస్ హయాంలో 39,000 ఉద్యోగాలే ఉన్నాయని అన్నారు. అవినీతి అక్రమాలు జరిగిన చోట్ల విచారణ జరగాలని అసెంబ్లీలో మాట్లాడారు వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రావిటీతో వచ్చే ప్రాజెక్ట్ని తీసుకెళ్లి కాళేశ్వరంలో పెట్టడము,
ఇప్పుడు ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే 5 సంవత్సరాలలో 1200 టీఎంసీ నీళ్లు ఏదైతే తెలంగాణ ప్రజలకు రావాలో దాంట్లో కేవలము 40-50 టీఎంసీలు ఇవ్వడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు మిత్తి అధ్యక్ష దానిపైన. అంటే ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ ఉందా లేదా? అప్పుడు మాకు చెన్నూరు ప్రాంతంలో, మంతని ప్రాంతంలో, మంచిర్యాల, మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా బ్యాక్ వాటర్స్ నీళ్లు రాకపోయేది. కానీ ఈ బ్యారేజెస్ కట్టిన తర్వాత ఈ బ్యాక్ వాటర్స్ వలన సుమారు 1,00,000 ఎకరాలు మునిగిపోవడము, అక్కడ మంచిర్యాల టౌన్లో ఇల్లులు కూడా మునిగిపోవడం జరిగింది. అయితే ఒక మంచి నిర్ణయం మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దీంట్లో ఒక ఎంక్వైరీ పెట్టి నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఏదైతే అంతకుముందు మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందో ఇది నిజంగా రీడిజైన్ చేస్తూ ఇక్కడ మార్చే అవసరం ఉందా లేదా, దీంట్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు అయినాయి. కాంట్రాక్టర్ అప్పుడు అందరూ కూడా అనుకున్నారు తెలంగాణ కాంట్రాక్టర్స్కి ఈ ప్రాజెక్ట్ లభిస్తుందని. కానీ మనం ఇచ్చింది ఈ కాంట్రాక్ట్ ఆంధ్ర కాంట్రాక్టర్స్కే. వాళ్ళు లాభం పొందారు, వాళ్ళు ధనవంతులు అయ్యారు. కానీ తెలంగాణ కాంట్రాక్టర్స్ ఎవరు కూడా ధనవంతులు. గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యంతరం తెలిపారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలంటూ ఆమె కామెంట్ చేశారు. గవర్నర్ ప్రసంగంలోని విముక్తి, అణచివేత, నియంతృత్వ పాలన, వ్యవస్థల విధ్వంసం, వివక్ష వంటి పదాలపై అభ్యంతరం తెలిపారు కవిత. గవర్నర్ ప్రసంగంలోని అనుచిత వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలన్నారు. కవితకు రిప్లై ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకు లేదన్నారు. అమెండ్మెంట్ విత్డ్రా చేసుకోవాలన్నారు. దీంతో విత్డ్రా చేసుకున్నారు కవిత. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి క్రితం ప్రభుత్వాలను చాలా దారుణాతిదారుణమైనటువంటి రీతిలో గవర్నర్ గారి అడ్రస్లో పొందుపరచడం జరిగింది సార్. ఆ పదాలను డెఫినెట్గా అన్పార్లమెంటరీగా ఉన్నాయి, వాటిని తొలగించాలని చెప్పి ఐ వాంట్ టు ప్రెస్ ద అమెండ్మెంట్ సార్ అన్లెస్ ద గవర్నమెంట్ కమ్స్ ఫార్వర్డ్ టు రిక్వెస్ట్. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ డే అండ్ దిస్ ఆనరబుల్ సీఎం రిక్వెస్ట్ we will not withdraw sir because he has to be responsible. The language used in yesterday's governor's speech is not acceptable to our party and people of Telangana also sir. శాసన మండలి సభ్యురాలు లేవనెత్తిన అంశం విషయంలో వారికి కూడా తెలుసు, వారికి ఉన్న అనుభవం అట్లా. గవర్నర్ గారి స్పీచ్ అధ్యక్షాది, గవర్నర్ గారి స్పీచ్కి సంబంధించి వారి అభిప్రాయంలో అది కఠోరంగా ఉందని వారి అభిప్రాయం. ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం తప్ప ఎవరి మనసును గాయం చేయాలని కానీ ఎవరు వ్యక్తిగతంగా వారిని కంచపరిచే విధంగా మేము ఈరోజు గవర్నర్ స్పీచ్లో ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మా సహచర క్యాబినెట్ మంత్రులు కానీ చేయలేదు. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు కన్సిడర్ అండ్ డ్రాప్ దట్ అమెండ్మెంట్. మీరు ఎంత దుందుడుకుగా ఉన్నా, మీరు మమ్మల్ని ఎంత పర్సనల్గా దెప్పి పొడిచినా, ఇట్ ఈస్ నాట్ పర్సనల్, ఇట్ ఈస్ గవర్నమెంట్, ఇట్ ఈస్ గవర్నెన్స్ అల్టిమేట్లీ విచ్ మ్యాటర్స్. కాబట్టి విత్ ద రెస్పెక్ట్ టు ద ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నాం, అదే రెస్పెక్ట్ ప్రభుత్వం కూడా ఫ్యూచర్లో ప్రతిపక్షాల పట్ల చూపిస్తుంది అనేటటువంటి నమ్మకంతో నేను నా అమెండ్మెంట్ని విత్డ్రా చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ. ఒమన్ భారత్ ద్వైపాక్షిక బంధం మరింత పటిష్టమైందన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ తో ద్వైపాక్షిక సంబంధాలపై నేతలిద్దరూ చర్చించారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు సుల్తాన్ హైతమ్ కు స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల నుంచి హైతమ్ గౌరవ వందనం స్వీకరించారు. మరోవైపు ఒమన్ సుల్తాన్ పర్యటన ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పార్లమెంట్లో దుండగుల దాడితో కేంద్ర ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు పదే పదే నిరసనకు దిగటంతో పార్లమెంటు సమావేశాలకు అడ్డంకి ఏర్పడుతోంది. దీంతో స్మోక్ బాంబు దాడి ఘటనపై లోక్సభ స్పీకర్ హై లెవెల్ ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో భద్రతా లోపంపై కేంద్ర ప్రభుత్వం విచారణ వేగం పెంచింది. పార్లమెంటు భద్రతపై ఎంపీలకు ఉన్న సందేహాల్ని నివృత్తి చేస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా లేఖ రాశారు. పార్లమెంటు ఘటనపై లోతైన విచారణ కోసం హై లెవెల్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. అలాగే పార్లమెంటు కాంప్లెక్స్ లో భద్రతకు సంబంధించిన పలు అంశాలను సమీక్షించేందుకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
డిసెంబర్ 13న లోక్సభ లోపల స్మోక్ బాంబులు ప్రయోగించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాస్టర్ మైండ్ లలిత్ ఝాతో సహా 5గురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. 2001లో పార్లమెంటుపై దాడి జరిగిన రోజునే లోక్సభలో దాడి జరగడంతో పార్లమెంటు భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభలో భద్రతా వైఫల్యానికి కారణం మోదీనే అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నిరుద్యోగం పెరగటం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పారు. ద్రవ్యోల్బణంతోనూ ప్రజలు సతమతమవుతున్నారని తెలిపారు రాహుల్ గాంధీ. सुरक्षा ब्रीच हुई है वो है, बट क्यों हुई? जो देश में सबसे बड़ा मुद्दा है बेरोजगारी का मुद्दा, जो पूरे देश में उबल रहा है, मोदी जी की पॉलिसीज के कारण हिंदुस्तान के युवाओं को रोजगार नहीं मिल रहा है, तो ब्रीच जरूर हुई है, बट इसके पीछे कारण बेरोजगारी है और महंगाई है. దేశంలోని అత్యంత సురక్షితమైన పార్లమెంటు భవనంలోనే దాడి జరగటం దురదృష్టకరమన్నారు కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి. పార్లమెంట్లోనే ఇలా ఉంటే దేశంలోని పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పార్లమెంటుపై దాడి పూర్తిగా నిఘా వైఫల్యమని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. एक तो है सिक्योरिटी लैप्स, वो तो रिस्पांसिबिलिटी होम मिनिस्टर का है. दूसरा है भाजपा का जो एमपी उसका एंट्री पास इशू किया, वो तो भाजपा एमपी का रिस्पांसिबिलिटी है. और अगर बड़ा कन्वर्स में देखा गया तो अनएम्प्लॉयमेंट. మరోవైపు నిందితుల రిమాండ్ రిపోర్టులో ఢిల్లీ పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. దేశంలో అరాజకం సృష్టించారని, తద్వారా తమ డిమాండ్లను సాధించుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు లలిత్ ఝాకు ఏదైనా శత్రుదేశం లేదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రారంభోత్సవంలో వర్చువల్ గా పాల్గొన్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరంలో యాత్రను ప్రారంభించారు. 2047 నాటికి భారత్ స్వయం సమృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీ ప్రోగ్రాంలో భాగంగా టైర్ 2, టైర్ 3 సిటీలు అభివృద్ధి చెందాయన్నారు ప్రధాని మోదీ.